రాత్రిపూట స్నానం చేయడం కొందరికి అలవాటు. అయితే రాత్రిపూట స్నానం చేయడం ద్వారా కొన్ని సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అవేంటంటే రాత్రిపూట స్నానం చేయడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఇదే కొనసాగితే అనారోగ్య సమస్యలు తప్పవు. ఇంకా రాత్రిపూట స్నానం చేయడం అజీర్ణ సమస్యలను ఏర్పడే అవకాశం ఉంది. దీంతో జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. రాత్రిపూట స్నానం కండరాలకు మంచిది కాదు. దీంతో బరువు పెరిగిపోతారు. రాత్రిపూట స్నానం చేయడం ద్వారా శరీర ఉష్ణోగ్రత సమతుల్యతతో తేడా వస్తుంది. దీంతో నిద్రలేని సమస్య తప్పదు. మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అయితే నిజానికి రాత్రిపూట స్నానం చేయడం వల్ల చర్మంలోని మురుకు, దుమ్ము, కాలుష్య కారకాలు తొలగిపోతాయి. రాత్రిపూట చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల చలి, అసౌకర్యం కలుగుతాయి. కాబట్టి రాత్రిపూట గోరువెచ్చని నీటిని ఉపయోగించడం మంచిది. ముఖ్యంగా ఎండాకాలంలో చల్లని నీటితో స్నానం చేయడం ఓకే, కానీ గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ద్వారా రాత్రిపూట అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అలాగే ఎక్కువసేపు రాత్రిపూట స్నానం చేయడం కూడదు. 5 నుంచి 10 నిమిషాల్లో స్నానాన్ని ముగించేయాలి. ఎండాకాలంలో రాత్రిపూట స్నానం తప్పనిసరి కావడంతో వెచ్చని నీటితో రాత్రిపూట స్నానం కండరాలను సడలించడానికి, ఉద్రిక్తతను తగ్గించడానికి, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సహాయపడుతుంది. తద్వారా నిద్రపోవడం సులభం అవుతుంది. ఎండాకాలంలో అధిక వేడి, అలాగే చాలా చల్లని నీటితో రాత్రిపూట స్నానం చేయకూడదు.